నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈటెల రాజేంద్ర పార్టీ మారుతున్నాడా అనే చర్చ జరుగుతుంది. బీజేపీ పార్టీని నట్టేట్ల ముంచినటువంటి ఈటెల రాజేంద్ర ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నాడా అని ఒక ఊహాగానాలు, రాజకీయ చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కేసీఆర్తో విభేదించిన తర్వాత గత్యంతరలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళానని తన ఆంతరికులకు చెప్పడం, నిజంగా ఈటెల రాజేంద్ర కారణంగానే భారతీయ జనతా పార్టీ నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా అట్టలు ఫ్లాప్ అయిందని చెప్పేసి పార్టీ శ్రేణులందరూ, ముఖ్యంగా పార్టీ అభిమానులందరూ చెప్పుకుంటారు. అదే బండి సంజయ్ నేతృత్వంలోకి ఎన్నికలు వేయి ఉంటుంటే ఈ పార్టీకి కనీసం 40 నుంచి 45 వరకు సీట్లైనా గెలుచుకునే వాళ్ళము, ప్రతిపక్ష హోదా అయినా దక్కేది. కేవలం ఈటెల రాజేంద్ర చేసినటువంటి స్వార్థ రాజకీయాల వల్లనే బండి సంజయ్ని తప్పించాల్సిన పరిస్థితి. బండి సంజయ్ తప్పించిన తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోవడం అంతా కూడా ఈటెల రాజేంద్ర పుణ్యమే అని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో నాకు ఈ పార్టీలో మంచి సముచిత స్థానం ఉండకపోవచ్చు, నన్ను నమ్మకపోవచ్చు, 2 స్థానాలలో ఘోరంగా ఓడిపోయాను, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం కన్నా బయటికి వెళ్ళడమే మేలు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఉండి పరువు పోగొట్టుకుందానికన్నా ఈ స్థానంలో ఈ పార్టీ ఇప్పుడు నన్ను నమ్మదు, నిజంగా పార్టీ ఎన్నికల పోటీ ఖర్చుకు కూడా నాకు బయటి వాళ్ళు కనీసం చందా కూడా ఇవ్వలేవు, నేను చందాలు కూడా వసూలు చేయలేనేమో, నాకు ఎవరికి కూడా చందాలు ఇవ్వరనుకున్నాడేమో, పార్టీ వీడడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా అతని ఆంతరంగికులు లేదా అభిమానులే చెప్తున్నారు. ఈ తరుణంలో ఈ వార్త ఈటెల రాజేంద్ర గారు ఖండిస్తూ, నేను ఏ పార్టీ మారట్లేను, నేను బీజేపీ పార్టీలో ఉంటున్నాను, కావాలనే బీజేపీ పార్టీలో కొంతమంది నా మీద ఈ పుకారును సృష్టిస్తున్నారంటూ తన సొంత పార్టీ మీదనే తన అభాండాలు వేస్తున్నాడు. అంటే ఒక పార్టీ నాయకుడిని పతనం చేయడానికి ఆ పార్టీలో నుంచి ఇంకో వ్యక్తి ఉన్నాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈటెల రాజేంద్ర కరీంనగర్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, లేదా ఈటెల రాజేంద్ర కరీంనగర్ సీటు కావాలని అడుగుతున్నారు కూడా ఒక వాదన వస్తుంది. వాస్తవానికి అక్కడ సామాజిక వర్గాల ప్రకారం చూసినా బండి సంజయ్కి మళ్ళీ కరీంనగర్ గెలిస్తే పరిస్థితి లేదు, ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఆ రిజల్టే, ఆ సాక్ష్యమే నిన్నటి ఎన్నికల కరీంనగర్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం. దీంతో బండి సంజయ్కి అక్కడ లోకల్ క్రెడిబిలిటీ లేదు అని చెప్పేసి అతని స్థానాన్ని మార్చాలని అధిష్టానం ఆలోచిస్తుందని ఒక వార్త కూడా సోషల్ మీడియాలో, రాజకీయ విభాగాల్లో చర్చ జరుగుతుంది. ఆ స్థానాన్ని ఇతను కోరుకుంటున్నట్టు కూడా ఒక వార్త నడుస్తుంది. లేదు, మల్కాజ్గిరి నుంచి పోటీకి సముఖత చూపిస్తున్నట్టు కూడా ఇంకొక వర్గం చెప్తుంది. ఏదైనా సరే వీళ్ళంతా కూడా పార్టీ మారేది లేదు, పార్టీకి మేమే ఓనర్లము, మేమే వారసులము, పార్టీ జెండాలకు మేమే ఓనర్లము, పార్టీ కర్రలకు మేమే ఓనర్లము అని